నా పేరు సంజయ్ కుమార్, సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని. కలెక్టర్ గారి దగ్గరకు డిఎస్సి అభ్యర్థులు గత కొన్ని నెలలుగా చేస్తున్నటువంటి తీవ్రమైన డిమాండ్లను ఉద్దేశించి వారి యొక్క కోరికల మేరకు ఈరోజు డిఎస్సి గడువును కేవలం నోటిఫికేషన్ వేసిన 45 రోజులు మాత్రమే ఎగ్జామ్ పెడతామంటాము. చాలా భయంకరమైన విషయం. ఎందుకంటే డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి ఎగ్జామ్ పుస్తకాలే కనీసం 50 నుంచి 60 పుస్తకాలు చదవాల్సిన పరిస్థితి. ఈ 45 రోజుల్లోనే ఈ ఎగ్జామ్ నిర్వహిస్తామనడం విద్యార్థులు తీవ్ర ఉత్కంఠ ఆందోళనతో ఉన్నారు. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి 7 సంవత్సరాలు గడుస్తున్న 7 సంవత్సరాలు జరుగుతుంది ఈ రోజుకి. కానీ అనేక మందికి ఈరోజు డిఎస్సి కోసం ఎదురు చూసిన వాళ్ళకి నిరాశ మిగిలింది. కాబట్టి మేము 44 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాలకి వయోపరిమితి పెంచాలని మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే గతంలో డిఎస్సి నిర్వహించినప్పుడు ఒకే జిల్లాకు ఒక పేపర్ కాకుండా రకరకాల విడతల వారీగా పెట్టడం వల్ల ఒకసారి కష్టమైన ప్రశ్నలు, ఇంకోసారి ఈజీ అయినటువంటి ప్రశ్నలు ఇచ్చినందువల్ల గందరగోళమైంది. అది హైకోర్టు దృష్టికి కూడా వెళ్ళింది. 7 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలకు లాగా 10 సంవత్సరాలకు లాగా ఇప్పుడు డిఎస్సి పడాలంటే ఆ విధంగా తయారైంది. ఈరోజు విద్యార్థులు ఎంతో రోడ్ల మీదకి వచ్చి ఎండల్లో పడి అయ్యా గడువు పెంచండి అని చెప్పేసి అనేక మంది మహిళలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఎప్పటి నుంచో బీఈడి కంప్లీట్ చేసుకునే వాళ్ళు, వారందరూ ఎదురు చూస్తూ డిమాండ్లు గొంతెత్తి అరుస్తుంటే ప్రభుత్వం దున్నపోత మీద వానబడినట్లు మాకేం సంబంధం లేదు అన్నట్టు పట్టించుకొని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానంగా విద్యార్థుల గోడు వినండి, మహిళల గోడు వినండి, కష్టపడి చదివిన విద్యార్థుల యొక్క గోడు వినండి. ఈరోజు మేమందరూ వారందరి తరఫున అడుగుతున్నాం. 44 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాలకి వయో పరిమితి పెంచండి. అలాగే 45 రోజుల నుంచి 90 రోజులకు ఎగ్జామ్ యొక్క గడువును పెంచమని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.